రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం సాయంత్రం నేటితో ముగిసింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా నిజామాబాద్తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల 5 జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పండుగ వాతావరణం కనిపించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 130కి పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను, ఆధునిక సాగు పరికరాలను, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలుజాతి పాడి పశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు 3 రోజుల పాటు కొనసాగిన వర్క్ షాప్ లో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఏ జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు వివిధ రకాల పంటల సాగులో పాటించవలసిన మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంబించవలసిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించవలసిన అంశాలు తదితర విషయాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలు పంచుకున్నారు. రైతు మహోత్సవ కార్యక్రమం మనకి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఇష్యూస్ అనేది మనకి సైంటిస్టుల నుంచి అవగాహన కల్పించడం, వాళ్ళ నుంచి సెషన్స్ 3 రోజుల పాటు కూడా ఈ అగ్రికల్చర్ అవ్వచ్చు, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చరు, ఫిషరీస్ అన్నిటికీ సంబంధించినవి సైంటిస్ట్ వాళ్ళకి సెషన్స్. అదేవిధంగా సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఇప్పుడు నూతన పద్ధతులు కానీ, కొత్తగా వస్తున్న సీడ్స్, సేంద్రియ ఎరువులు, ఈ పంట సాగులో వస్తున్న రీసెంట్గా వచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు అవన్నీ కూడా ఫార్మర్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఫార్మర్స్తో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఈల్డ్ పెంచుకోవడానికి కావచ్చు, లేదు అంటే మనకి సాయిల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఈ 3 రోజుల సదస్సు అనేది ఏర్పాటు చేశాము. సో అదేవిధంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్తో పాటు మనం స్టాల్స్ కూడా 130కి పైగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులు కావచ్చు, అదేవిధంగా మనకి యాంత్రీకరణకు సంబంధించిన స్టాల్స్ కూడా మనము పెట్టడం జరిగింది. సో దీంట్లో రైతులు రీసెంట్గా వచ్చిన ఏవైతే మార్పులు ఉన్నాయో వ్యవసాయ రంగంలోని, సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కూడా ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది ఎస్వెల్ నిజామాబాద్తో పాటు జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల జిల్లా రైతులు కూడా పాల్గొనే విధంగా ఇక్కడ మనము చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన రైతులకు కూడా ఇబ్బంది లేకుండా మనము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా లంచ్ కూడా ఏర్పాటు చేసాము. మనకి వర్క్షాప్ కూడా క్లోజ్డ్ మనము జర్మన్ హ్యాంగర్లోనే విత్ మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఏసీస్, కూలర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. మనకి రైతులతో పాటు అధికారులు అంటే అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సెషన్స్ అనేది వింటూ ఉన్నారు. సో ఒకసారి మనకి ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైతు వేదికల్లో కూడా మనము ఎవరైతే ఏఓస్, ఏఈఓస్ అందరూ పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ ద్వారా కూడా మండలాల్లో కూడా రైతులకి ఇది చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటాం.